హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్ వచ్చేసి మూని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. సో, జిన్‌కి ఎలా అయినా సరే ఆ కార్ ఫాస్ట్‌గా ఫిక్స్ అవ్వాలి. లేకపోతే తను విన్ అవ్వలేడని చెప్పేసి తనకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా! ఎలా అయినా జిన్‌కి హెల్ప్ చేయాలని చెప్పి తనకు అప్పుడే ఒక ఐడియా వస్తుంది. వెంటనే మళ్ళీ ఆ గ్యారేజ్‌కి వెళ్లి జిన్‌ని మీట్ అవుతుంది. జిన్, "ఇప్పుడే కదా నిన్ను వదిలేసొచ్చాను. మళ్ళీ వచ్చావేంటంటే, నువ్వు నాతో రా, నీకొకటి చెప్పాలి, నీకొకటి చూయించాలని" చెప్పేసి తనతో పాటు ఒక ప్లేస్‌కి తీసుకెళ్తుందనమాట. అక్కడికి వెళ్లి చూస్తే పన్‌కయ్ ఉంటాడు. తన ఫ్రెండ్ ఉన్నాడు కదా! తనతో పాటు చదువుకున్నతను. సో, పన్‌కయ్ రాగానే, "ఓహ్! మీరొచ్చేసారా? ఉండండి, మా అంకుల్‌ని పిలుస్తానని" చెప్పేసి లోపల నుండి ఒకతన్ని బయటికి పిలుస్తాడనమాట. అతని పేరే రెన్. సో, ఇతనే మిస్టర్ రెన్. మా డ్యాడీ ఫ్యాక్టరీలో చీఫ్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నారని చెప్పేసి పన్‌కయ్ చెప్తాడనమాట. మిస్టర్ రెన్ ఇలా అంటాడు, "పన్‌కయ్, నువ్వు చెప్తుంటే ఎవరో అనుకున్నాను. మొత్తానికి ఇతను నాకు బాగా తెలుసని" చెప్పేసి చెప్తాడనమాట. "నువ్వు మొత్తానికి ఇతను సాధించేంత వరకు అస్సలు వదలవు కదా!" అని చెప్పేసి బ్రాండీతోని, "సరే లోపలికి రా" అని చెప్పేసి లోపలికెళ్ళి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. బయట నుండి పన్‌కయ్ ఇంకా మనము చూస్తూ ఉంటారు. డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత బ్రాండీ తిన దగ్గరకొచ్చేసి, "థాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకంటే. లోపల డిస్కషన్ ఎలా జరిగిందంటే, పద దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం" అని చెప్పేసి తన ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వచ్చేసి ఆ పన్‌కయ్ వాళ్ళ ప్లేస్‌లోనే తన కార్‌ని కూడా ఫిక్స్ చేద్దామని చెప్పేసి మిస్టర్ రెన్ హెల్ప్ తోటి అక్కడే వాళ్ళు ఆ కార్‌ని కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. మన జిన్ ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరుంటారు కదా! గ్యారేజ్‌లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా అక్కడే వర్క్ చేస్తూ ఉంటారు. వచ్చేసి అక్కడికొస్తుంది. తను రాగానే అక్కడ పన్‌కయ్ చదువుకుంటూ ఉంటాడు. సో, పన్‌కయ్ దగ్గరికి వెళ్ళిపోయి, "అసల మీ నాన్నని ఎలా ఒప్పించావు హెల్ప్ చేయడానికంటే?" "యాక్చువల్లీ ఏం లేదు, సింపుల్‌గా చెప్పాను. ఒకవేళ మీరు హెల్ప్ చేయకపోతే నేను ఈసారి కూడా ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతానని చెప్పేసి, నేను ఒక్కగానొక్క కొడుకుని. సో, ఫెయిల్ అయితే బావుండదు కాబట్టి అందుకే ఒప్పేసుకున్నారు" అన్నట్టు తను చెప్తాడనమాట. నాకు ఇంకొక విషయం కూడా తెలుసు. అదేంటంటే తనకి ఇంకా వాన్ గ్యారేజ్‌లో మిస్టర్ వాన్ ఉన్నాడు కదా! ఏదో గొడవ ఉందంట కదా! మా అమ్మ ద్వారా నాకు తెలిసింది అన్నట్టు చెప్తే, "బట్ స్టిల్ మీ నాన్నగారు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు కదా! నాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టు చెప్తుంది. ఇంకో పక్క సాన్‌లయ్ వస్తూ ఉంటాడనమాట. వీళ్ళందరికి లంచ్ తీసుకొస్తూ ఉంటాడు. సో, సాన్‌లయ్ వస్తూ ఉంటే ఈ ప్లేస్‌కి ఎవరో సాన్‌లయ్‌ని ఫాలో అవుతూ ఉంటారనమాట. సాన్‌లయ్ ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పేసి. సో, సాన్‌లయ్ లోపలికి వెళ్ళడం కూడా వాళ్ళు చూస్తారు. సో, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సాన్‌లయ్ అందరికీ ఫుడ్ వచ్చేసిందని చెప్పేసి అందరిని పిలుస్తాడు. కూడా వచ్చేసి వాళ్ళతో కలిసి లంచ్ చేస్తూ ఉంటుందనమాట. పన్‌కయ్ కూడా తనకు కావాల్సింది పిక్ చేసుకొని తింటాడు. లంచ్ అయ్యాక పన్‌కయ్యి ఫోన్ కాల్ ఏదో వస్తే బయటకొచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. అక్కడే నించొని చదువుకుంటూ ఉంటే వెనక జెన్ ఉంటాడు. జెన్ వచ్చేసి పన్‌కయ్యకి థాంక్ యూ చెప్తారనమాట హెల్ప్ చేసినందుకు. కన్ఫర్మ్‌గా నీకు రిటర్న్ హెల్ప్ ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి, ఇట్స్ ఓకే అన్నట్టు చెప్పి లోపలికి చూస్తూ ఉంటే, రిటర్న్ హెల్ప్ నేను చేస్తా అని చెప్పా, కాదు అంటే, అయ్యో! నేను లోపలికి చూసింది వాటర్ బాటిల్ కోసం, కోసం కాదు అన్నట్టు పన్‌కయ్ చెప్తాడనమాట. ఓహ్! సారీ అని చెప్పేసి జెన్ తనని లోపలికి వెళ్ళమని చెప్తాడు. సాన్‌లయ్‌తో ఏం చెప్తాడంటే, ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పి జిన్ చెప్తాడు. సో, సాన్‌లయ్ ఇంకా బయటకొస్తారనమాట. ఇక వెళ్తూ ఉంటే అప్పుడు కూడా కార్‌లో ఎవరో ఫాలో అయ్యారని చెప్పాను కదా! వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను తన గ్యారేజ్‌కి వెళ్ళిపోతాడు. తన ప్లేస్‌కి వెళ్ళిపోతాడనమాట, పెట్ షాప్‌కి సాన్‌లయ్. అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి అడుగుతాడు, దింపేసావా అని చెప్పేసి జిన్. "ఆ! దింపేసాను" అన్నట్టు చెప్తే అక్కడ బ్యాక్ సైడ్ మనకి ఆ ఫాలో అయిన వాళ్ళు అక్కడి వరకు వచ్చినట్టు చూయిస్తారనమాట. నెక్స్ట్ డే వచ్చేసి వీళ్ళందరూ ఇక కార్‌ని ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరికీ నైట్ స్నాక్స్ తీసుకొస్తుంది. స్నాక్స్ అందరికీ పెట్టేస్తూ ఉంటుందనమాట. జిన్ వచ్చేసి నేనిప్పుడే ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికెళ్తా అని చెప్పి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్లి జిన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. జిన్ వచ్చేసి తన చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి తనకి క్లోజ్‌గా ఉంటాడనమాట. "ఏంటి నా కోసం సెర్చ్ చేస్తున్నావా?" అంటే, "లేదు, నేను అసలు నీ కోసమే రాలేదు. నేనొచ్చింది పన్‌కయ్ కోసం వచ్చానంటే." "అవునా! నా కోసం రాలేదా?" అంటే, "సన్నయ్ కోసం కూడా వచ్చాను. తను కూడా చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు ఈ మధ్య నీకన్నా" అంటే, "అంటే నీకిప్పుడు నేను హ్యాండ్సమ్‌గా కనిపించట్లేదా?" అంటే, లేదు, లేదు, నేనంత మాట చెప్పలేనులే. నాకంత డేర్ లేదు అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే తన్ని హగ్ చేసుకుంటాడు. తనేం చెప్తుందంటే, మనం కూడా చైనాలో ఈ సిటీలో ఉందాం. చిన్నప్పుడున్న ప్లేస్‌లోనే అక్కడ మనం ఒక గ్యారేజ్ ఓపెన్ చేద్దాం. నీకు ఓకే అంటే, లేకపోతే ఒక చిన్న కాఫీ షాప్ ఓపెన్ చేసుకొని అక్కడే మనం లైఫ్ అంతా కలిసుందాం అన్నట్టు చెప్తే, నాకు కొంచెం కొన్ని డేస్ టైమ్ ఇవ్వు, నేను చెప్తాను అన్నట్టు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి చెప్తుంది మోము. సారీ, ఈ మధ్య నేను నీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాను దీనివల్ల అని చెప్పేసి తనకి కిస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి పనికి వస్తాడనమాట. మూమో అని పిలవగానే, "బ్రాండీ నువ్వా? మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కాదా?" అంటే వాళ్ళిద్దరు అలానే చూస్తుండే, "ఓకే, ఓకే, నేను ఎవరికి చెప్పను, సైలెంట్‌గా వెళ్ళిపోతానని" చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. మూమో ఇక నవ్వేస్తుంది. నెక్స్ట్ డే ఆ కార్ రిపేర్ చేయడం అంతా ఫిక్స్ అయిపోతుంది. సో, ఫస్ట్ డ్రైవ్‌కి మన మోమోని తనతో పాటు తీసుకెళ్దాం అని చెప్పి జిన్ అనుకుంటాడు. మోమో వచ్చేసి చాలా బాగా రెడీ అయిపోయి ఒక వైట్ డ్రెస్‌లో బయటకొస్తుందనమాట. తనని కో డ్రైవర్‌గా ఎక్కించుకొని ఇద్దరు కలిసి ఒక ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ ఒక బ్యాండ్ వచ్చేసి సింగ్ చేస్తూ ఉంటుందనమాట. కొంతమంది నిలబడి ఉంటూ ఉంటారు. వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఉంటే వీళ్ళిద్దరు కూడా అక్కడ నించొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మోమోని చూసి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావా? సింగ్ చేస్తావా?" అంటే మోమో ఓకే అని చెప్పేసి తను కూడా వెళ్లి ఒక పాట పాడుతుందనమాట.
మన బ్రాండీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, పక్కనే బ్రాండీ ఏం చేస్తాడంటే జెన్ తన కోసం ఫైర్ వర్క్స్ కాలుస్తాడనమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, అలా తను ఫైర్ వర్క్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే బ్యాక్ సైడ్ నుండి హగ్ చేసుకొని తనకి ఒక పెన్ గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇక నుండి నువ్వు ఈ పెన్నే యూజ్ చేయాలని చెప్పేసి. బట్ నేనిచ్చిన పెన్ను నువ్వు యూజ్ చేయలేకపోయావు కదా! నేను కష్టపడి మా అమ్మని కూడా అడగకుండా నా సేవింగ్స్‌తో ఆ పెన్ కొని నీకు తెచ్చాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఏమో ఫ్యూచర్‌లో అవసరపడుతుందో లేదో నువ్వు చెప్పలేవు కదా! అని చెప్పేసి తను వెంటనే మళ్ళీ కిస్ చేస్తాడు. ఇక ఇద్దరు ఆ రోజు నైట్ అక్కడ ఫైర్ వర్క్స్‌తో ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే ఇంకా జిన్ ఇద్దరు ఒక వెకేషన్‌కి వెళ్తారనమాట. అక్కడ జిన్ వచ్చేసి నార్మల్‌గా బొమ్మ గీస్తూ ఉంటాడు. అది దూరం నుండి అబ్జర్వ్ చేసి నేనొస్తున్నానని చెప్పగానే జిన్ ఆ బుక్‌ని దాచేస్తాడు. రాగానే "ఆ బుక్ ఏంటి దాచేసావు చూపించు" అని చెప్పేసి ఆ బుక్ తీసుకొని ఆట పట్టిస్తూ ఉంటుందనమాట. జిన్ ఇవ్వమని చెప్పినా కూడా తను ఓపెన్ చేసి చూసేస్తుంది. అంటే "నన్ను డ్రా చేస్తున్నావా? ఎందుకు సీక్రెట్‌గా డ్రా చేస్తున్నావు? నన్ను డ్రా చెయి" అని చెప్పేసి తనే కూర్చొని ఇప్పుడు డ్రా చెయి అని చెప్పేసి డ్రాయింగ్ గీయించుకుంటుందనమాట. అలాగే తను కూడా జిన్ బొమ్మ గీస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒక డే టైమ్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే సాన్‌లైని ఎవరో సడెన్‌గా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అది చూసిన మన జిన్ వెంటనే కార్ తీసుకొని వాళ్ళని ఫాలో అవుతాడనమాట. కార్‌లో సాన్‌లై "ఏం కావాలి మీకంటే, మీ నాన్నగారు చేసిన అప్పు నువ్వే తీర్చాలన్నట్టు" చెప్తారనమాట వాళ్ళు. సో, జిన్ వచ్చేసి ఫాలో అవుతున్నాడని చెప్పాను కదా! జిన్ వాళ్ళ కార్‌కి తిన కార్ అడ్డేసి వాళ్ళతో ఫైట్ చేసి సాన్‌లైని ఫైనల్‌గా కాపాడతాడనమాట. అలా జరిగిన వెంటనే సాన్‌లైకి స్కూల్ టైమ్‌లో జిన్ తనకి ఎంత తోడుగా ఉన్నాడో, తనకి ఫ్రెండ్ ఎలా అయ్యాడో ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి తనకి. సో, ఇంటికి వెళ్ళిన తర్వాత అసలేం జరిగిందంటే, మా నాన్నగారు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటారు. వాళ్ళు నన్నొచ్చి అడుగుతున్నారు. నేనేంటి సమాధానం ఇప్పుడు నేనేం చేయాలి వాళ్ళకి? నా దగ్గర అంత అమౌంట్ కూడా లేవు కట్టేదానికంటే. నీకెంత అమౌంట్ కావాలంటే అవన్నీ పక్కన పెట్టేసేయి. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు ఫ్రెండ్‌గా ఉంటే అదే చాలు. బట్ నా పెట్ షాప్ అయితే ఇప్పుడు మంచిగా రన్ అవ్వట్లేదు అన్నట్టు చెప్తాడనమాట. చెప్పొచ్చు కదా! నేను హెల్ప్ చేస్తానంటే, లేదు లేదు నువ్వు హెల్ప్ చేసేదానికి వద్దు. నేనే ఎలాగో ఒకలాగా చూసుకుంటాను. నువ్వు నాకు మంచిగా ఫ్రెండ్‌లా ఉండి నాకు మంచి ఒక అడ్వైస్‌లు ఇస్తే చాలు. నాకదే చాలా హ్యాపీనెస్ అన్నట్టు చెప్తాడనమాట. సరే ఫస్ట్ మనం మనీ సంపాదిద్దాం అన్నట్టు జెన్ చెప్తాడు సాన్‌లైతో. నెక్స్ట్ డే సాన్‌లై వచ్చేసి తన పెట్ షాప్ దగ్గరికొస్తాడనమాట. అక్కడంతా తన మనీ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే తనకేం కనిపించదు. తనకేం అర్థం కాదు. సో, బ్రాండీ కాసేపాగి అక్కడికొస్తే అక్కడొక స్టిక్కర్ ఉంటుంది. నేను మా నాన్నగారి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఆయన్ని విడిపించడానికి నా గురించి ఆలోచించుకో అని చెప్పేసి అక్కడ స్టిక్కర్ అంటించి వెళ్తాడు. సో, వెంటనే బ్రాండీ ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ పోలీస్ స్టేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటే తన సాన్‌లీ డేంజర్‌లో ఉందని తనకర్థమై వెంటనే తనెక్కడున్నాడో లైవ్ లొకేషన్ నాకు కావాలని చెప్పేసి తన ఫ్రెండ్ హెల్ప్ తోటి లైవ్ లొకేషన్ తీసుకుంటాడనమాట. స్టార్ట్ అవుతాడు. సో, మన సాన్‌లో ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారిని రౌడీల దగ్గర నుండి వినిపియడానికి అక్కడికి వెళ్ళి డబ్బులు చూయిస్తాడనమాట. ఇదిగోండి డబ్బులని చెప్పేసి. సరే డబ్బులివ్వు మీ నాన్నగారిని ఇచ్చేస్తామని చెప్పేస్తే బ్యాగ్ విసిరేస్తాడనమాట. బట్ యాక్చువల్లీ ఆ బ్యాగ్‌లో డబ్బులుండవు. జస్ట్ ఏవో కాగితాలు పెట్టేస్తాడు దాని దగ్గర మనీ లేక. అప్పుడే పాకెట్‌లో నుండి నైఫ్ తీస్తాడు. నైఫ్ తీసి ఒక మెడ దగ్గర నైఫ్ పెట్టేసి మర్యాదగా మా నాన్నగారిని వదిలేసేయండి, మమ్మల్ని వదిలేసేయండి అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అతనేమో సన్‌లైని గట్టిగా కొడితే కింద పడిపోతాడు పాపం. అందరూ కలిసి సన్‌లైని కొట్టేస్తారనమాట గట్టిగా. అప్పుడే మన జిన్ అక్కడికి ఎంటర్ అవుతాడు. జిన్ ఇక వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే ఒకతను "నువ్వేం చేసినా కూడా నీ ఫ్రెండ్‌ని చంపేస్తామని" చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేస్తాడు. సో, జిన్ కూడా ఏం చేయలేకపోతాడనమాట. జిన్‌ని కొడుతూ ఉన్నప్పుడు అప్పుడే పోలీసులు అక్కడికొస్తూ ఉంటారు. జిన్ ఆల్రెడీ ముందే ఇన్ఫార్మ్ చేశాడు కాబట్టి ఆ సైరన్ సౌండ్ వినేసి వీళ్ళంతా పారిపోతారనమాట దొంగలంతా. ఇక పోలీసులు వాళ్ళని తీసుకువెళ్ళగానే సాన్‌లే వచ్చేసి వాళ్ళ నాన్నగారిని తిడుతూ ఉంటారనమాట. "నీకెన్ని సార్లు చెప్పినా వినవా? ఇలా మనీ అప్పులు చేస్తూ ఉంటావు, గ్యాంబ్లింగ్‌లు చేస్తూ ఉంటావు. ఇంకెన్ని చేయాలి? నువ్వు చేసిన తప్పులకి నేను బలవ్వాలా? ఇంకొకసారి ఇలా చేస్తే నీకు మర్యాదగా ఉండదని" చెప్పేసి ఎడాపెడా తిట్టేసి వెళ్లి కార్‌లో కూర్చుంటాడు. సో, కార్‌లో కూర్చొని తను కూడా బాధపడుతూ ఉంటాడనమాట. ఆ ఏజ్‌లో వాళ్ళ నాన్నగారిని తిట్టాల్సొస్తుందని చెప్పేసి. బట్ మా నాన్నగారు ముసలోడయిపోతున్నాడు. ఇంకా నేను తిట్టి పంపిస్తున్నాను. తప్పు చేస్తున్నాను కదా! అని చెప్పేసని పక్కనే ఉన్న జిన్‌ని క్వెషన్ చేస్తే జిన్ నవ్వుతాడనమాట. "నువ్వెందుకు నవ్వుతున్నావు? నీకెందుకంత ఫన్నీగా ఉందంటే" "ఏమో ఇందాక మీ నాన్నకని తిడుతూ ఉంటే మంకీలా అనిపించావు నాకన్నట్టు" చెప్తాడు. "వెళ్లి తీసుకురా మీ నాన్న" అన్నట్టు చెప్తే, "ఆ! సరే" అని చెప్పేసి సన్‌లై మళ్ళీ వాళ్ళ నాన్నగారిని తనతో పాటు తీసుకువెళ్తాడనమాట. ఇక నెక్స్ట్ సీన్‌లో మనకి అప్పుడే మోమో వచ్చేసి గ్యారేజ్‌లో ఉంటుందనమాట. అక్కడ జిన్ కూడా ఉంటాడు. సో, అప్పుడే వాళ్ళకేదో డెలివరీ వస్తే మోమో వెంటనే వెళ్లి చాలా యాక్టివ్‌గా దాన్ని పిక్ చేసుకొని సైన్ చేస్తుందనమాట. అదేంటని చెప్పేసి జిన్ ఓపెన్ చేస్తే ప్రొజెక్టర్ ఉంటుంది. నేనే ఆర్డర్ చేశాను మన కోసమే అన్నట్టు చెప్తే, దీన్ని అంతా అసెంబుల్ చేయడానికి చాలా టైం పడుతుందంటే, ఫ్యూచర్‌లో మనకు చాలా టైం ఉంటుంది కదా! ఇద్దరం కలిసి చేసుకుందాంలే అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే ఆ పప్పీ వస్తుంది. తను అడాప్ట్ చేసుకుంది కదా! కొనుక్కుంది కదా! సాన్‌లై నుండి. లైట్నింగ్ అని చెప్పేసి దానికి పేరు పెడతారు. ఆ పప్పీ వస్తుందనమాట. అది చాలా డర్టీగా ఉంటుంది. "అదేంటి నువ్వు ఇలా ఉన్నావు" అని చెప్పేసి దానికి బాత్ చేయించేసి సో, మిల్క్ ఇస్తారనమాట ఆ డాగ్‌కి. ఇక ఇద్దరు దాన్ని ప్యాంపర్ చేస్తూ ఉన్నప్పుడు బాత్ చేపిచ్చేప్పుడు మన మోమో డ్రెస్ పాడైపోతుంది. అది చూసిన జెన్ వచ్చేసి "నీ డ్రెస్ పాడైపోయింది వెళ్లి చేంజ్ చేసుకో" అంటే, అవును కదా! అని చెప్పేసి తను లోపలికి వెళ్తుందనమాట. లోపల నుండి
నన్ను ఏ డ్రెస్ ఏసుకోమంటావు అంటే, ఉండు వస్తున్నా సెలెక్ట్ చేస్తా అని చెప్పి లోపలికొస్తాడనమాట. జిన్ కూడా. నాకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యే డ్రెస్ ఇవ్వు అన్నట్టు తను అడుగుతూ ఉంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.